ఓం శ్రీ గురుభ్యో నమ. గురువులు స్వామి అభయానంద స్వామిజీ వారికి, గురువులు రాళ్లపల్లి రామసుబ్బారావు గారికి, గురువులు రాచకొండ శర్మ గారికి పాదాభివందనములు. సహాధ్యాయులు ఆత్మస్వరూపులకు అభివాదములు. ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభా వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతో వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురు కృపా. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వామిజీ ప్రారంభించమని కోరుతున్నాను. సో అందులో మొట్టమొదటి శ్లోకం, ఈ ప్రాతస్మరణ స్తోత్రంలో 3 శ్లోకాలు. ఇందులో మొదటి శ్లోకం చూస్తుంది. ఈ మొదటి శ్లోకము పొంపద విచారం అని చూస్తుంది. పొంపదార్థ నిర్ణయం. పొంపదార్థ నిర్ణయం అన్నప్పుడు పొంపద వాచ్యార్థం నుంచి పొంపద లక్ష్యార్థానికి ప్రయాణం. పొంపద వాచ్యార్థం అంటే అందరూ విచారం ఎప్పుడు కూడా నోన్ టు అన్నోన్ అని, అంటే మనకు తెలిసిన తత్వం ఏదైతే ఉందో అక్కడి నుంచి తెలియాల్సిన తత్వం వైపు ప్రయాణం ఉంటుంది. ఎప్పుడు కూడా నోన్ టు అన్నోన్ అనేది మనకు తెలిసిన విషయంలో నుంచే మొదలవుతుంది. ఆ తెలిసిన విషయాన్ని రూఢి అర్థమని, వాచ్యార్థమని, శక్యార్థమని, అక్కడి నుంచి తెలుసుకోవాల్సిన అర్థం ఏదైతే ఉందో అది తెలుసుకోదగినటువంటి అర్థం, తెలుసుకోవలసినటువంటిది, తెలుసుకోదగినటువంటిది, తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటిది. అందుకని శ్రోత ఆత్మావారే ద్రష్టవ్య. ఎంతిక దుఃఖ నివృత్తి. ఏ దుఃఖాన్నైతే దాటడానికి ప్రతి మనిషి, ప్రతి జీవి ముఖ్యంగా ప్రతి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మూలభూత కారణం, సకల దుఃఖాలను దాటడానికి ఇది కారణం కాబట్టి తరతి దుఃఖం తరతి శోకం ఆత్మవిత్ అనేది. ఆ విధంగా దుఃఖతరణానికి కారణం కాబట్టి లక్ష్యార్థం స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది కేవల స్వరూప జ్ఞానం ద్వారా మాత్రమే దుఃఖాన్ని దాటగలుగుతున్నాడు. స్వరూపంలో దుఃఖము లేదు అని తెలుసుకోవడం. ఏ స్వరూపంలో అయితే దుఃఖము లేదో అది నీ యథార్థ స్వరూపము, అది లక్ష్యార్థము. ఆ లక్ష్యార్థాన్ని చేరుకోవాలి వాచ్యార్థం నుంచి. అది మనం మొదటి శ్లోకంలో చూస్తున్నాం. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమే అని అది 4వ పాదంలో వస్తా ఉంది. తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. తద్బ్రహ్మ ఆ బ్రహ్మ, తత్పద వాచ్యార్థం, తత్పద లక్ష్యార్థమైన ఆ బ్రహ్మయే నా స్వరూపము అని తెలుసుకోవడం అని. ఆ విధంగా తెలుసుకోవాలి. ఈ అహం అంటే త్వంపద అర్థాన్ని, అదే త్వంపద లక్ష్యార్థం. అయితే ఈ త్వంపద అర్థం, తత్పదార్థం రెండు ఒకటి. ఏదది? ఆ బ్రహ్మస్వరూపం సర్వవ్యాపకం. బ్రహ్మస్వరూపం సర్వవ్యాపకం, అద్వితీయ స్వరూపం. సో అద్వితీయ స్వరూపం సర్వవ్యాపకం అంటున్నప్పుడు బాహ్య అభ్యంతర విభాగమే లేదు. బాహ్యాభ్యంతర విభాగాలు లేకుండా ఏకాత్మస్వరూపం అని. ఆ ఏకాత్మస్వరూపంలోనే ఈ బాహ్యము అభ్యంతరము అని ఒక కల్పన. ఈ విభాగము ఇది బుద్ధి కల్పితం, అజ్ఞాన కల్పితం. బుద్ధి అజ్ఞాన కార్యం కాబట్టి బుద్ధి కల్పితం అన్నా అజ్ఞాన కల్పితం అన్నా ఒకటే ఉంటుంది. ఆ విధంగా అజ్ఞాన కల్పితం అధ్యాస ద్వారా ఆరోపితం, ఈ భేదమే ఆరోపితం అవుతాం. ఈ ఆరోపణ ఈ ఆరోపితమైనప్పుడు, ఈ భేదం ఆరోపితమై ఉన్నప్పుడు ఈ భేదంలో అంతర్భూతంగా, భేదంలో ఒక భాగంగా జీవుడు తనను తాను భావిస్తాడు. రైట్. సో ఈ భేదంలోనే తనను తాను చూసుకుంటున్నాడు. భేదంలో తనను తాను చూసుకుంటున్నప్పుడు ఒక పరిచ్ఛిన్న తత్వంగానే పరిగణించుకుంటాడు తను ఒక పరిచ్ఛిన్న తత్వము. తను కనిపించే ఈ దృశ్యమాన ప్రపంచము ఇంకొక అంశం, ఇంకొక పరిచ్ఛిన్న తత్వము. ఈ రెండింటి యొక్క వ్యవహారం, ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అది సంసారం. అహం ఇదం పశ్యామి, అహం ఇదం జానామి అంటున్నప్పుడు ఇదే జగత్తు. ఆ ఇదంలో సంపూర్ణ జగత్తు ఆ ఇదంలోనే ఇమిడిపోతా ఉంది. రైట్. అది బాహ్య విషయాలు. ఆ బాహ్య విషయాలు కూడా ఆత్మస్వరూపమే అయినప్పటికీ కూడా సర్వవ్యాపకం.
సర్వాధిష్టానం. ఆ దృశ్యానికి కూడా అధిష్టానంగా ఆత్మస్వరూపమే. ద్రష్ట జీవుడు, ద్రష్టకి అధిష్టానము, దృశ్యానికి కూడా అధిష్టానం. ఈ దృక్ దృశ్య, అబ్జర్వర్ అబ్జర్వ్డ్ అని ఈ ఈ విభాగం చెప్పుకున్నప్పుడు ఈ రెండింటికి అధిష్టాన స్వరూపం. అధిష్టానం అంటే సారము, యథార్థ స్వరూపము. ద్రష్టకి యథార్థ స్వరూపము. ద్రష్ట అంటే ఇక్కడ మనం ఆ జీవుడిని తీసుకుంటున్నాం. జీవుడి యొక్క యథార్థ స్వరూపము. అదేవిధంగా దృశ్యానికి కూడా యథార్థ స్వరూపమే అయినప్పటికీ కూడా దృశ్యంగా కాకుండా, దృశ్యము ద్వారా కాకుండా ద్రష్ట యొక్క స్వరూపంగానే ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ద్రష్ట తన స్వరూపంగా తెలుసుకుంటున్నప్పుడు అది అపరోక్షంగా ఉంటుంది. రైట్. సో బయట బాహ్య విషయాలకు, బాహ్య విషయాలతో సంబంధించి, బాహ్య విషయాల ద్వారా, బాహ్య విషయాలతో తెలుసుకుంటున్నప్పుడు బాహ్య విషయాలని ఇదం 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 అని తనకంటే వేరుగా తెలుసుకోవడం, లేదా పరోక్షంగా తెలుసుకోవడం అక్కడ ఆ విధంగా కుదురుతుంది. కాబట్టి తెలుసుకోవడం ముందు తన స్వరూపాన్ని యథార్థంగా హృదయంలోనే తెలుసుకోవాలి. అందుకని హృదయ సంస్పృదాత్మతత్వం. ప్రాతస్మరామి, నిత్యము ఆత్మస్వరూపాన్ని నేను ధ్యానిస్తున్నాను, నమస్కరిస్తున్నాను, స్మరిస్తున్నాను. ఏ స్వరూపాన్ని? ఏదైతే నా హృదయములో, బుద్ధిలో, హృదయం అంటే బుద్ధి తీసుకోవచ్చు కదా. సో బుద్ధిలో సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిగా, సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిగా స్ఫురిస్తూ ఉందో, ప్రకాశిస్తూ ఉందో. స్ఫుర ప్రకాశం, సకల విషయాలను ప్రకాశింపజేస్తూ, విషయాలు ఉన్నా లేకున్నా కూడా ప్రకాశింపజేస్తూ. రైట్. విషయాలు ఉండడం జాగ్రత్త స్వప్నావస్థల్లో, విషయాలు లేకపోవడం సుషుప్తి అవస్థలో. అది మూడో పాదంలో చూడబోతున్నాం. స్వప్న జాగర సుషుప్తం అని చెప్పి, సుషుప్తం అని. రైట్. ఈ మూడు అవస్థలను కూడా ప్రకాశింపజేస్తూ, అంటే నిరంతరంగా ప్రకాశిస్తూ అని ఆ ప్రకాశ స్వరూపం, అది స్ఫురణం. ఆ విధంగా స్ఫురిస్తున్నటువంటి ఆత్మతత్వం. తత్వపదం కూడా నిన్న చూసాం మనం. తత్వం అంటున్నప్పుడు తత్ పదానికి త్వ ప్రత్యయం, తస్య భావస్త్వతలో. సో దాని యొక్క సారము, భావము, సారము. ఆ తత్పదం యొక్క, తత్ అంటే ఏ పదార్థమైనా, తత్ సర్వనామం కదా. సో ఏ వస్తువునైతే మనం చూస్తున్నామో దాని యొక్క యథార్థ స్వరూపము, అనారోపిత స్వరూపము, నిరుపాధిక స్వరూపము. అంటే ఎటువంటి అధ్యాస, ఎటువంటి ఆరోపము, ఎటువంటి ఉపాధి లేకుండా. ఉపాధి అంటేనే స్వభిన్న వస్తువే. స్వభిన్న వస్తువు ఉపాధి అవుతుంది. సో స్వభిన్న వస్తువుతో సంబంధం లేకుండా స్వస్వరూపం, యాథాత్మ్యం. సో ఆ ఆత్మస్వరూపాన్ని, ఎటువంటి ఆత్మస్వరూపము? సత్ చిత్ సుఖం. అది కూడా చూసాం. సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపము, ఈ సచ్చిదానంద స్వరూపమే పరమహంస గతిం. ఇక్కడ మనం ఉన్నాం, ఈ పదం చూస్తున్నాం. పరమహంసానాం గతి, పరమహంస గతి, తం పరమహంస గతిం. పరమహంస, పరమశ్చ, అసోహంస, హంసశ్చ అని. హంస శబ్దము హన్ ధాతు నుంచి వస్తా ఉంది కదా. హన్కి రెండు అర్థాలు ప్రసిద్ధంగా. ధాతునాం అనేకార్థత్వాత్ ఉండని ప్రధానార్థాలు రెండుగా. హింసాగత్యోహో, హింసార్థము, గతి అర్థము. అందుకని హన్ అంటున్నప్పుడు హంతి అజ్ఞానం అని చెప్పుకోవచ్చు. హంతి అజ్ఞానం హంస అని. లేదా అదేవిధంగా గత్యర్థకం చెప్పుకున్నప్పుడు కూడా ఈ గత్యర్థక ధాతువులన్నిటికీ జ్ఞానార్థం ఉండడం అది సామాన్య విషయం కదా. ప్రతి గత్యర్థక ధాతువుకి జ్ఞానార్థాన్ని చెప్పుకుంటాం. సో ఆ విధంగా ఇక్కడ హన్ ధాతు గత్యర్థకంగా చెప్పుకున్నప్పుడు, గతి అని చెప్పుకున్నప్పుడు గతి లక్ష్యం. రైట్. సో ఇక్కడ హంస అన్నప్పుడు, ఆ విధంగా హంస అన్నప్పుడు జ్ఞానార్థం తీసుకొని ఆత్మానాత్మ వివేక జ్ఞానము, ఆత్మానాత్మ వివేక జ్ఞానమును కలిగించేటువంటి, లేదా ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగినటువంటి, అందులో పరమః శ్రేష్ఠ, నిరతిశయ స్వరూపము. ఆ విధంగా నిరంతర ఆత్మ విచారము, నిరంతర ఆత్మానాత్మ వివేకములో ఉన్నటువంటి పరమహంస ఒక అర్థం. లేదా పరమ అనేది అబ్సల్యూట్ అర్థంలో వస్తూ ఉంది. హంతి అజ్ఞానం అన్నప్పుడు అజ్ఞానానికి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి, అజ్ఞానాన్ని అతిక్రమించినటువంటి. ధ్వంసము అంటే ఇక్కడ అతిక్రమణే. అజ్ఞానము యొక్క గ్రిప్లో, అజ్ఞానం యొక్క వశంలో లేనటువంటి వాడు పరమహంస. రైట్. ఈ హంస అదొక విలక్షణ పక్షి. మైథలాజికల్ గా తీసుకున్నా కూడా హంసను ఏ విధంగా నిర్వచించుకుంటాం? సామాన్యంగా పాలు నీళ్లను వేరు చేసేటువంటి, పాలు నీళ్లు కలిపి దాన్ని పెట్టినా కూడా అది పాలను మాత్రమే గ్రహించి నీళ్లను విడిచిపెట్టగలిగినటువంటి సామర్థ్యం, అది వివేకము. క్షీర నీర న్యాయము, పాలను నీళ్లు రెండు కలిసిపోయి ఉన్నా. ఏ విధంగా అయితే ఆత్మానాత్మ ఈ సత్యానృతాలు, ఆత్మానాత్మల ఈ తాదాత్మ్యం ఏదైతే ఉందో అజ్ఞానం చేత కలిగిన ఈ తాదాత్మ్యాన్ని, తాదాత్మ్య పదం అర్థం కూడా చూసాం మనం. రెండు వస్తువులు ఒకటిగా తెలుస్తూ ఉండడం, రెండు వేరువేరు వస్తువులు, విలక్షణ వస్తువులు ఒకటిగా తెలుస్తూ ఉండడాన్ని తాదాత్మ్యం అని చెప్తున్నాం.
రైట్. సో ఆ విధంగా ఈ రెండు ఆత్మానాత్మలు రెండు కలిసిపోయి ఉండగా వాటిని బుద్ధిలోనే వేరు చేయగలం. భౌతికంగా ఫిజికల్గా వాటిని వేరు చేయలేం. చైతన్యాన్ని జడాన్ని ఎలా వేరు చేస్తాం? ఫిజికల్గా బుద్ధిలో ఉండే ఆ ఆ సాక్షి చైతన్య ప్రకాశం, బుద్ధిలో ఉండే చిదాభాస, పురుషుడి యొక్క ప్రకాశం, బుద్ధిలో ఉండే ఆ బుద్ధి వృత్తి, అహం వృత్తి, అందులో ఉండే ఆ చైతన్య ప్రతిబింబాన్ని ఫిజికల్గా వేరు చేయలేం. బుద్ధిలోనే అది విచారించి విచారించి విచారణలో వేరు అని తెలుసుకోవాలి. ఈ తప్తాయ పిండ అని ఉదాహరణ చెప్పుకుంటాం కదా. ఆ ఎర్రగా కాల్చిన ఇనుప గుండుని చూసినప్పుడు అది ఒక వస్తువులా కనిపిస్తా ఉంది, కానీ అందులో రెండు తత్వాలు ఉన్నాయి. ఇనుము అనేది పృథివీ తత్వము, తేజస్సు అగ్ని ఆ వేడి అనేది తేజోతత్వము. ఆ వేడి, అందులో ఉండే వేడి ఆ పృథివీ యొక్క గుణం కాదు. ఈ ద్రవ్యాలు గుణాలను విచారిస్తున్నప్పుడు పృథివీని అనుష్ణాసీతగా చెప్తారు నైయాయికులు. రైట్. సామాన్యంగా దాన్ని అంగీకరిస్తారు కూడా అందరూ ఆల్మోస్ట్. రైట్. సో అగ్నిని ఉష్ణగుణం కలిగినటువంటిదని, నీళ్లు చల్లని గుణం కలిగినటువంటిదని, ఆ తర్వాత మిగిలిన ద్రవ్యాలన్నీ కూడా అనుష్ణాసీత, ఉష్ణత్వము శీతత్వము, ఉష్ణము శీతలము రెండు లేనటువంటి ద్రవ్యాలు అవుతున్నాయి. రైట్. సో ఆ విధంగా అనుష్ణాసీత ఆ పృథివీలో ఈ వేడి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అక్కడ ఇంకొక తత్వం ఉంది అని తెలుస్తుంది. కానీ వ్యవహారంలో సామాన్యంగా దాన్ని ఒక వస్తువుగా చూడడం, వేడి నీళ్లు అంటున్నప్పుడు అందులో రెండు తత్వాలున్న ఒక వస్తువుగా చూడడం ఏదైతే ఉందో దీన్ని తాదాత్మ్యంగా చెప్పుకుంటాం. ఆ విధంగా ఆత్మానాత్మ, ఈ బుద్ధి చైతన్యము, బుద్ధి బుద్ధి ప్రత్యయ సాక్షి, బుద్ధి బుద్ధి సాక్షి. బుద్ధి సాక్షి అంటే బుద్ధి బుద్ధి ప్రత్యయాలకు సాక్షి కదా. సో బుద్ధి బుద్ధి సాక్షి, ఈ రెండు సాక్షి స్వభావం, చైతన్య స్వభావము, ఈ సాక్ష్యము, సాక్షికి విషయము, ఈ బుద్ధి వృత్తులు ఈ రెండు కలిసిపోయి ఉన్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ, వ్యవహారం ఆ విధంగానే నడుస్తున్నప్పటికీ, నైసర్గికోయం వ్యవహార, అనాది కాలంగా ఈ విధంగా వ్యవహారం జరుగుతున్నప్పటికీ దాన్ని విచారించి వివేచించి తెలుసుకోవడం, ఆ వివేకము కలిగినటువంటి వాడు పరమహంస జ్ఞాని. సో జ్ఞానుల యొక్క లేదా ముముక్షువుల యొక్క గతి లక్ష్యం, గమ్యస్థానం, పొందదగినటువంటిది లేదా పొందినటువంటిది. జ్ఞాని అని తీసుకున్నప్పుడు గతి అంటే పొందినటువంటి, జ్ఞానులు పొందుతున్నటువంటి. ముముక్షువు అని తీసుకున్నప్పుడు పొందదగినటువంటి, పొందబోయేటువంటి. సో పరమహంస గతిం, ఎవరా పరమహంస గతి? ఇది ఈ హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం. ఈ సచ్చిత్ సుఖం, సచిదానంద స్వరూపం ఏదైతే ఉందో, మన స్వరూపము, నా యొక్క స్వరూపము, నా స్వరూపాన్ని ఆయన పరమహంస పొందడం ఎలా? అందుకని అక్కడ ఆత్మ ఏకత్వాన్ని ప్రతిపాదించడం కూడా జరుగుతుంది. ఏ కాలంలో ఎవరు ఎక్కడ ఏ విధంగా స్వరూపాన్ని తెలుసుకుంటున్నా కూడా నన్నే తెలుసుకుంటారు. ఇది ఈ ఈ రైక్వ ఇత్యాది ప్రకరణాల్లో, రైక్వుడి యొక్క చర్చ ఇత్యాదులు స్పష్టంగా తీసుకొస్తారు ఇక్కడ చాందోగ్యం. ఆ విధంగా పరమహంస గతి ఎవరు ఎక్కడ పొందుతున్నా కూడా అది ఈ స్వరూపాన్ని పొందుతుంది. ఎవరు ఏ కాలంలో సుఖాదులు, సుఖ మహర్షి ఇత్యాదులు ఏ కాలంలో అయితే మోక్షాన్ని పొందారో వాళ్ళు కూడా ఈ ఆత్మస్వరూపాన్ని పొందుతారు. పరమహంస గతిని, ఆ పరమహంసల యొక్క లక్ష్యమైనటువంటి ఆ జ్ఞానులు పొందినటువంటి, పొందుతున్నటువంటి, పొందబోయేటువంటి ఆ ఆత్మస్వరూపము, అంటే ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటున్నటువంటి ఆ స్వరూపము, అది ఆత్మతత్వం. తురీయం, తురీయం చతుర్థం. ఈ తురీయ, తుర్య, చతుర్ ఈ మూడు కూడా ఒకే అర్థం, నాలుగవది అని. తురీయం అంటే నాలుగవది. అయితే నాలుగవది అంటున్నప్పుడు 1 2 3 4 అని ఆ క్రమంగా, ఆ క్రమంలో, క్రమం అంటే నాలుగవది అయినప్పుడు ముందు 3 ఉండాలి. సో 3 ఉంటే నాలుగవది. సాక్షాత్గా నాలుగవది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మూడిటి మీద ఆధారపడింది అనేటువంటి అర్థం లేదని చెప్పడానికి మాండుక్యంలో స్పష్టంగా భాష్యకారులు చెప్తారు. అక్కడ ఈ ఆత్మ చతుష్పాత్ అంటున్నప్పుడు చతుష్పాత్ 4 పాదాలు, ఆవుకు ఏ విధంగా 4 పాదాలు ఉన్నాయో 1 2 3, ఆ 3 కాకుండా ఇంకొకటి నాలుగవది, 4వ పాదం. ఈ 4వ పాదం మూడవది కాదు, మూడవది రెండవది కాదు, రెండవది ఒకటి కాదు, లేదా ఈ 4వ పాదం మిగిలిన 3 పాదాల కంటే వేరుగా, వాటికి సంబంధించకుండా, వాటికంటే వేరుగా విడిగా ఉంది అనే అర్థంలో కాకుండా, అనే అర్థంలో దాన్ని తీసుకోరాదు అని. ఆ మొదటి 3 పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుగతంగా ఉండే తత్వం 4వ పాదం. ఆ 4వ పాదం అది యథార్థ స్వరూపము. మిగిలిన 3 అనుభవానికి వస్తున్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఇవి అనుభవానికి వస్తున్నాయి. ప్రతి మనిషికి అనుభవానికి వస్తుంది. సామాన్యంగా మనుషుల గురించే మాట్లాడుకుంటాం, ఎందుకంటే అధికారి మనిషి కాబట్టి.
సో సకల ప్రాణులకు, ముఖ్యంగా మనుషులకు, సకల మనుషులకు కూడా ఇది అనుభవంలోకి వస్తున్న ఈ మూడు అవస్థలు. ఏ మూడు అవస్థలు నీకు అనుభవంలోకి వస్తున్నాయో, అనుభవంలోకి రానటువంటిది నాలుగవది ఏదైతే ఉందో అది నువ్వు, అది నువ్వే అయి ఉన్నావు. ఈ విధంగా పదోవాడు ఆ 10 మంది శిష్యులలో దశమో నష్ట అని బాధపడుతున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు వాని స్వరూపాన్ని తెలుసుకోకుండా వాడే అయి ఉండి నిత్యోపలబ్ధ, నిత్యము వాడికి వాడు ఉపలబ్ధ స్వరూపమే అయినప్పటికీ కూడా వాడు తెలుసుకోక, తన స్వరూపాన్ని తెలుసుకోలేక ఆ దుఃఖానికి ఏ విధంగా గురి అవుతున్నాడో, అదే విధంగా సకల మానవులు కూడా ఆ తురీయము వాడి స్వరూపమే, వాడి యథార్థ స్వరూపమే అయినప్పటికీ, రైట్, నిత్యము ఉపలబ్ధి స్వరూపమే, జ్ఞాన స్వరూపమే, ప్రకాశ స్వరూపమే, ఉండడమే కాదు ప్రకాశ స్వరూపం. ప్రకాశ స్వరూపం అంటున్నప్పుడు ప్రకాశం అంటే తెలివి అని. ప్రకాశం అంటున్నప్పుడు ఈ విధంగా ఈ ఈ దీపపు కాంతులు ఏ విధంగా, దీపాలు ఏ విధంగా అయితే ప్రకాశిస్తున్నాయో, సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తున్నాడో అటువంటి ప్రకాశ స్వరూపం కాదు. యద్యపి ఆ ఆ సూర్యప్రకాశము, సూర్యుడిని లేదా దీప ప్రకాశాన్ని ఉదాహరణగా చెప్పుకుంటాం కానీ ఈ ఆత్మ ప్రకాశము, ఈ బాహ్య ఆ విషయాలను ప్రకాశింపజేసే సూర్యుడి వెలుగులాగా కాదు. ఎందుకంటే సూర్యుడి వెలుగు అది భౌతికం, అది భౌతిక కార్యం. తేజోతత్వమే వెలుగు అక్కడ. సో వెలుగు, వేడి ఈ రెండు కూడా అగ్ని యొక్క లక్షణాలు, తేజోతత్వం యొక్క లక్షణాలు, ధర్మాలవి. సో ఆ విధంగా కాకుండా ఇక్కడ మనం ఆత్మస్వరూపాన్ని ప్రకాశము అని చెప్తున్నప్పుడు ఎరుక, జ్ఞానము, జ్ఞాన ప్రకాశము. జ్ఞానము కూడా ఏ విధంగా అయితే సూర్యరశ్మి విషయాన్ని ప్రకాశింపజేస్తాం, ఏ విషయాన్ని? కేవలం రూపాన్ని. నీల, పీత, రక్త, హరిత, చిత్ర, కపిశ భేదాతి ఈ సకల వర్ణాలను ఆ సూర్యుడి వెలుగు ప్రకాశింపజేస్తా ఉంది. సరే, కేవలం రూపాన్ని, ఆకారాన్ని, త్రికోణం, చతుష్కోణం లేదా పంచభుజి ఇత్యాది, అష్టభుజి, షట్భుజి ఇత్యాది వివిధ ఆకారాలని ప్రకాశింపజేస్తా ఉంది. శబ్దాన్నో, స్పర్శనో దాన్ని సూర్యుని వెలుగు ప్రకాశింపజేయలేదు. రైట్. సో అలా కాకుండా ఈ సూర్యుడి వెలుగుని, ఆ రూపాలను, శబ్దస్పర్శ గంధాలను అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి జ్ఞానస్వరూపం. రైట్. ఆ జ్ఞానస్వరూపంగా ఆత్మస్వరూపము నిత్యము ఉపలబ్ధమే అయి ఉంది. కానీ వ్యక్తి దృష్టి బాహ్యంలో ఉండడం చేత కఠోపనిషత్తు చూస్తాము. పరాంచికాని వ్యతృణ స్వయంభూ పరాం పశ్యతి నాంతరాత్మన్. పరాంచి ఖాని ఇంద్రియాని, ఈ ఇంద్రియాలన్నీ కూడా పరాంచి అంటే పరాక్, ఈ బహిర్ముఖంగానే అంచతి గచ్చతి, వెళ్తున్నాయి. వెళ్తూ ఉండే విధంగా పరమాత్మ వాటిని హింసించాడు అని. పరాంచి ఖాని వ్యతృణత్ హింసించాడు అంటే ఆ బహిర్ముఖత, బాహ్య విషయ గ్రహణం, అదే హింస. ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవడం, వాటి యొక్క సారాన్ని, వాటి యొక్క స్వరూపాన్ని, అధిష్టానాన్ని గ్రహించలేక కేవలం బాహ్య విషయాలను మాత్రమే గ్రహించే సామర్థ్యం, బాహ్య విషయాలలో ప్రవృత్తమైన ఏ ఇంద్రియమైనా కూడా అది అలసిపోయి మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తా ఉంది దానికి. రైట్, అది హింస. సో ఆ విధంగా స్వాభావికంగా వాటి యొక్క ఉత్పత్తి ఆ విధంగా పరమాత్మ చేశాడు. అందులో కూడా ఉత్పత్తి ఆ విధంగా పరమాత్మ చేశాడు అంటున్నప్పుడు, కర్మలు చేసినటువంటి జీవుడు కర్మ ఫలాలను ఆశిస్తూ చేస్తాడు. ఆ కర్మ ఫలాలు ఆ ఇంద్రియాలు బహిర్ముఖమైనప్పుడే, బాహ్య విషయాలతో వ్యవహారం చేస్తేనే వాడికి ఆ ఆ కర్మ ఫలాలు లభిస్తుంది. సో కర్మఫలాలను వాడికి కలగజేయడం గురించే సంసారం. కాబట్టి పరమాత్మ సహజంగా ఆ ఇంద్రియాలను బహిర్ముఖంగానే సృష్టిస్తాడు. ఆ విధంగా పరాంచికాని వ్యతృణ స్వయంభూ పరమాత్మ పరాం పశ్యతి, ఆ బాహ్య విషయాలనే గమనిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ తురీయము, ఈ ఆత్మస్వరూపము వాడి స్వభావమే అయినప్పటికీ కూడా ప్రకాశ స్వరూపమే ఉండడమే కాదు, నిత్యము తెలుస్తూ తెలివి అంటే జ్ఞాన స్వరూపంగా సకల విషయాలను తెలియజేస్తూ, ప్రతిబోధ విదితం మతం, ప్రతి వృత్తిని తెలియజేస్తూ అత్యంత సన్నిహితంగా ఉంటూ కూడా తెలియకుండా పోతా ఉంది. ఇది కదా రహస్యం, ఓపెన్ సీక్రెట్ అంటాం. ఇది దాగి ఉంది కాబట్టి రహస్యం కాదు. సకల విషయాలను ప్రకాశింపజేస్తూ తేటతెల్లంగా ఉన్నప్పటికీ కూడా ఆ బహిర్ముఖత వల్ల, ఆ ఆరోపణ వల్ల, అధ్యాస వల్ల ఇది తెలియకుండా ఉంటా ఉంది. ఆ విధంగా రహస్యం. రైట్. సో ఆ విధంగా తురీయం చతుర్థం, అటువంటి స్వరూపము అంటే ఈ మూడు అవస్థలు ఏవైతే మనకు అనుభవానికి వస్తున్నాయో వాటిని అతిక్రమించి వాటిలో అనుగతంగా ఉంటున్నటువంటి, ఎప్పుడైతే ఈ మూడు అవస్థల యందు దృష్టి ఉందో అక్కడ ఈ తురీయం అక్కడ ఉన్నప్పటికీ తెలియటం లేదు. ఆ విధంగా ఉన్నప్పటికీ తెలియటం లేదు తురీయం. సో అది ఆ తురీయ స్వరూపాన్ని
ప్రాతస్మరామి. అటువంటి ఆ తత్వాన్ని స్మరిస్తున్నాను, విచారిస్తున్నాను, చింతన చేస్తున్నాను. ఆ రోజుని ఆ ఆ ఆ తురీయ స్మరణంతోనే ఆరంభిస్తున్నాను. అదేవిధంగా తురీయం యస్వప్నజాగర సుషుప్తం అవైతి నిత్యం అవైతి తత్ యత్ తత్ యత్ పదాలకి అన్వయం ఉంటుంది. ఈ విధంగా తద్బ్రహ్మ నిష్కలం అని చతుర్థ పాదంలో దానికి సంబంధించి ఆ తత్పదానికి సంబంధించిన యత్ పదం. యత్ తత్ యత్ బ్రహ్మ స్వప్నజాగర సుషుప్తం అవైతి. అవైతి ఆ స్వరూపము, ఆ తురియ స్వరూపమే. ఆ ఇప్పుడు దాకా ఏ విశేషణాలు వచ్చాయో అవన్నీ కూడా ఆ స్వరూపాన్ని విచారిస్తూ, ఆ స్వరూపాన్ని గురించే విశేషణాలు, స్వరూపానికే విశేషణాలు. రైట్. ప్రాతస్మరామి, స్మరామి అంటున్నప్పుడు ఆ స్వరూపమే, ఆ స్వరూపాన్ని స్మరిస్తున్నాము. హృది సంస్ఫురదాత్మతత్వం, అదే ఆత్మతత్వం, అదే సచ్చిత్ సుఖం, అదే పరమహంస గతి, అదే తురీయం, అది ఏ తత్వం అయితే స్వప్న జాగర సుషుప్తం అవైతి, ఈ స్వప్న జాగర సుషుప్తి అవస్థలను పొందుతూ ఉందో అవైతి ఏతి ఏతి గచ్చతి. గచ్చతి మళ్ళీ గత్యర్థ ధాతువులకి జ్ఞానార్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అవైతి అంటే ఏతి అంటే ప్రాప్నోతి, జానాతి, తెలుసుకుంటుందో, ప్రకాశింపజేస్తుందో, పొందుతుందో అని కూడా చెప్పుకోవచ్చు. పొందుతుందో అంటే ఆ ఆత్మస్వరూపమే ఈ విధంగా స్వప్నం అవుతా ఉంది, ఆత్మస్వరూపమే ఈ విధంగా జాగ్రత్త అవుతా ఉంది, ఆత్మస్వరూపమే ఈ విధంగా సుషుప్తి అవుతా ఉంది. సుషుప్తిని పొంది సుషుప్త అవుతా ఉంది, సుషుప్తుడవుతున్నాడు. ఇక్కడ పొందుతున్నాడు, అవుతున్నాడు, ఆత్మస్వరూపమే స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి అవుతుంది అంటే వెంటనే మనం పరిణామవాదంలోకి వెళ్ళామా అని సంశయం రావచ్చు. కానీ అలా కాకుండా రజ్జువే సర్పమయ్యింది అని చెప్పొచ్చు కదా. సర్పో రజ్జు అని ప్రయోగం ఉంది. సర్పో రజ్జు అంటే ఏదైతే నువ్వు సర్పం అనుకున్నావో అది సర్పము కాదు, రజ్జువు అని బాధ సమానాధికరణ్యం. రైట్. ఆత్మయే స్వప్నమయ్యింది అన్నప్పుడు బాధ సమానాధికరణ్యం. ఆ స్వప్నము ఆరోపిత వస్తువు, ఆరోపిత వస్తువు స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి మూడు కూడా ఈ ఆరోపిత తత్వము, ఆరోపిత విషయాలవన్నీ ఒక అవస్థ. అది ఒక అవస్థ. ఏంట అవస్థ? ఎవరికి అవస్థ? ఎవరికి అవస్థ అంటే ఆత్మస్వరూపానికే చెప్పాలి కదా. ఉన్నది ఒకే తత్వం, ఉన్నది ఒకే తత్వం అయినప్పుడు ఆ అవస్థ ఎవరికి? ఆత్మస్వరూపానికి. అందుకనే ఆత్మ చతుష్పాత్, 4 పాదాలు కలిగినటువంటిది. వేదాంతంలో ఆ అంటలాజికల్ గా చెప్పుకున్నప్పుడు తత్వం ఎన్ని? ఒకటి, అద్వితీయం, ఏకమేవ అద్వితీయం. అద్వితీయ తత్వం అన్నప్పుడు అజ్ఞానానికి ఆశ్రయం అన్నా ఆ తత్వమే చెప్పాల్సి ఉంటుంది. ఉన్నది ఒకటి. ఇంకా 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 దేనికి ఆశ్రయం అన్నా అధిష్టానంగా ఒక ఆత్మస్వరూపాన్ని చెప్పుకోవాలి. స్వప్నం ఎవరు, జాగ్రత్త ఎవరు, సుషుప్తి ఎవరు అన్నప్పుడు మళ్ళీ ఆత్మస్వరూపమే చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆత్మయందు ఈ స్వప్న జాగ్ర సుషుప్తి అనే అవస్థలు ఆరోపితాలు, కల్పితాలు. కల్పిత వస్తువు అధిష్టానం కంటే వేరుగా ఉండదు. కల్పిత వస్తువు యొక్క ఎసెన్స్, దాని యొక్క సారము, దాని యొక్క నిజ స్వరూపము అధిష్టానమే అవుతుంది. అధిష్టానం కంటే వేరుగా ఎప్పుడూ లేదు. సర్పములో ఆ తోక కావచ్చు, తల కావచ్చు, ఏదైనా సరే, అందులో ఎటువంటివి ఏ అంశమైనా సరే రజ్జువు కంటే వేరుగా లేదు. రజ్జువును అతిక్రమించే ప్రశ్నే, సమస్య, ఆ విధంగా అవకాశమే లేదు అక్కడ. రైట్. సో అదే విధంగా ఈ స్వప్న జాగ్రత్త సుషుప్తులు కూడా ఆత్మస్వరూపము ఎందే ఆరోపించబడి ఉన్నాయి. ఆరోపిత వస్తు అధిష్టానం కంటే వేరుగా లేదు అని ఆ విధంగా స్వప్న జాగర సుషుప్తం అవైతి, నిరంతరంగా ఆ స్వప్న జాగర సుషుప్తం అవైతి పొందినటువంటి, లేదా ఇంకా ప్రకాశింపజేస్తున్నటువంటి సాక్షి చైతన్యముగా, సాక్షి చైతన్యముగా, చైతన్య స్వరూపముగా ఈ జాగ్రత్త వ్యవహారం ఏదైతే ఉందో, జాగ్రత్తకాలీన వ్యవహారం, అదేవిధంగా స్వప్నకాలీన వ్యవహారం, అదేవిధంగా సుషుప్తిలో నిర్వ్యవహారం, ఏ వ్యవహారము లేనటువంటి ఆ సుషుప్తి అవస్థ, దాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నటువంటి అవైతి. ఎవరైతే ప్రకాశింపజేస్తున్నారో, ఎవరైతే పొందుతున్నారో, పొందడం అంటే తెలుసుకోవడం. సామాన్యంగా భోగము అంటున్నప్పుడు సుఖ దుఃఖ అన్యతర సాక్షాత్కార అని చెప్తారు. సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని పొందడమే భోగం అని. భోగ శబ్దానికి నిర్వచనమే ఆ విధంగా. సుఖ దుఃఖ అన్యతర రెండిట్లో ఏదో ఒకదాన్ని పొందడం. ఏదైనా సుఖమైన భోగమే, దుఃఖమైన భోగమే. సాక్షాత్కార అంటున్నాం. ఆ సాక్షాత్కారం ఏంటి? వాస్తవానికి పొందడం. సుఖాన్ని పొందడం అంటే ఏంటి? సుఖాన్ని తెలుసుకోవడమే. రైట్. ఆ సుఖం బుద్ధిలో సుఖాకార వృత్తి ఒకటి ఉదయిస్తున్నప్పుడు ఆ బుద్ధి ప్రత్యయ సాక్షి ఇది సుఖ వృత్తి అని తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నాడు అని కర్తృభావం చెప్పకుండా తెలియబడుతా ఉంది.
సుఖం అనేది అంతఃకరణలో ఉత్పన్నమైనప్పుడు ఆ వ్యక్తికి తెలియకుండా పోవటంలే, తెలుస్తా ఉంది సుఖము అని. ఆ ఎరుక, ఆ ప్రకాశము ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఆ చైతన్య స్వరూపం నుంచి. ఆ చైతన్య స్వరూపమే ఆ అవస్థను, ఆ జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, అక్కడ ఆ సుఖాన్ని ప్రకాశింపజేస్తాం. ఆ ప్రకాశింపజేస్తూ ఉండగా అది ఆ విధంగా ప్రకాశింపజేస్తూ ఉండగా ఆ సుఖంలో ఉండేటువంటి ఆసక్తి వల్ల, సుఖంలో ఉండే ఆసక్తి వల్ల ఈ జీవభావం ఏదైతే ఉందో, ఈ జీవభావం పైకి వస్తా ఉంది. ఏమని? అహం సుఖీ అని. సుఖం ప్రకాశించబడింది. సుఖం ప్రకాశించబడుతున్నప్పుడు ఆ సమకాలంలోనే చిదాభాస ప్రమాత ఈ సుఖాన్ని ప్రకాశించేవాడిని సాక్షి చైతన్యం అని. అది టెక్నికల్ టర్మ్స్. అది సాక్షి చైతన్యం. సాక్షి చైతన్యం అక్కడ ఆ విధంగా విట్నెసింగ్ కాన్షియస్నెస్ అని చెప్తారు కదా. ఆ విధంగా కేవలము ఆ సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని బుద్ధిలో ఉత్పన్నమయ్యే ఏ వృత్తులైన వాటిని కేవలం ప్రకాశింపజేస్తా ఉంది. ఆ ప్రకాశింపజేస్తూ ఉన్నప్పుడు బుద్ధిలో సంస్కారాలు ఉన్నాయి, పూర్వపుర సంస్కారాలు. మనకు నచ్చిన విషయం ఏదైతే ఆ బుద్ధిలో ప్రకటమవుతున్నప్పుడు దానితో తాదాత్మ్యాన్ని కలిగించడానికి అనుకూల సంస్కారం, అంటే ఆ విషయం ఎందు ఆసక్తిని చూపించే, ఆ ఆసక్తిని ప్రకటింపజేసేటువంటి సంస్కారం లేదా పూర్వాసక్తి. ఈ విషయంలో పూర్వాసక్తి ఏదైతే ఉందో ఆ పూర్వాసక్తి సంస్కార రూపంలో ఉంది. ఆ సంస్కారం ఉద్భుతమై ఈ ఈ ఈ సాక్షి చైతన్యం ఈ విషయాన్ని ప్రకాశింపజేస్తూ దానికంటే వేరుగా ఉండగా ఈ రెండింటికి ఒక తాదాత్మ్యాన్ని కలిగించేటువంటి ఒక భావన స్ఫురిస్తా ఉంది. అహం సుఖి అనే భావన. సుఖం వేరు, అహం వేరు. సుఖం వేరు, అహం వేరు. సుఖం అనేది దృశ్యం. అహం ఆత్మస్వరూపం. ఆ దృశ్యాన్ని, సుఖాన్ని ప్రకాశింపజేస్తాం. అది సుఖ సాక్షాత్కారం. అయితే ఈ ఆసక్తి ఈ రెండింటిని కలిసినట్లుగా ఒక భావనతో అహం సుఖి, నేను సుఖాన్ని పొందాను, సుఖాన్ని తెలుసుకున్నాను అనే స్థలం నుంచి సుఖాన్ని పొందాను అని ఏర్పడుతా ఉంది. ఇవంతా కూడా అత్యంత వేగంగా. ఎందుకంటే ఆ బుద్ధిలో ఆ న్యూరల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా వెనువెంటనే అలా ట్రిగ్గర్ అయిపోవడం చేత, రైట్, మధ్యలో ఆ గ్యాప్, ఆ స్పేస్, ఆ వ్యవధి లేకపోవడం చేత నేనే సుఖి అనే భావననే ప్రధానంగా ప్రకటమవుతుంది. నేను సుఖాన్ని తెలుసుకుంటున్నాను అనే భావన అది వెనక్కి వెళ్ళిపోతా ఉంది, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతా ఉంది. ఆ లైమ్ లైట్ ఫోకస్లోకి ఏమొస్తా ఉంది? నేను సుఖాన్ని పొందాను అనే భావన పైకొస్తాం. అది జీవభావన. ఆ విధంగా ఈ స్వప్న జాగర సుషుప్తం అవైతి, ఆ స్వప్న జాగర సుషుప్త అవస్థలు, ఈ మూడు అవస్థలను పొందుతున్నాడు. ఆ చైతన్య స్వరూపమే ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి ఆ చైతన్యమే లేకపోతే జగదాంత్య ప్రసంగం, ఈ జగత్తంతా కూడా అంధకారమైనట్లుగా. ఎందుకంటే ఈ జగత్తులో ఉండే సకల విషయాలు జడ స్వరూపాలు, ప్రకాశకాలుగానే కావవి. రైట్. జగత్ ఎక్కడ కూడా నేనున్నాను అని చెప్పదు. రైట్. కుర్చీ ఎక్కడుందో అది వచ్చి చెప్పడంలే, మనం వెతుక్కోవాల్సి. ఏ వస్తువైనా పోయినప్పుడు, ఏ వస్తువైనా పోగొట్టుకున్నప్పుడు, కనిపించినప్పుడు, రైట్, దాని విస్మరణం ఏర్పడ్డప్పుడు ఆ వస్తువు వచ్చి మన ముందు వచ్చి చెప్పడంలే, నేనున్నాను ఇక్కడ చూడు అని చెప్పడంలే. ఎందుకంటే దానికి ఆ సామర్థ్యం లేదు. అది జడం. అది జడం. బుద్ధిలో కూడా ఏదైనా ఒక విషయాన్ని మనం మర్చిపోయినప్పుడు ఆ మర్చిపోయిన విషయం అదంతకదే రావటం లేదు కదా. అక్కడ ఒక ప్రకాశక స్వరూపం ఉండాలి. రైట్. ఆ సంస్కారాన్ని సంస్కారం ఉద్భుతం అవుతున్నప్పుడు ఆ ఉద్భుత సంస్కారాన్ని లేదా అనుద్భుత సంస్కారాన్ని, రైట్, అనుద్భుత సంస్కారం అంటే ఆ విధంగా బీజభావంలో ఉండే సంస్కారం. ఆ సంస్కారాన్ని ఆ నామరూపాత్మన అభివ్యక్తం అవ్వాలి, అది వృత్యాత్మన రావాలి. ఆ రావడానికి ప్రకాశం ఒకటి ఉంది అక్కడ, ప్రకాశక స్వరూపం ఒకటి ఉంది, దాన్ని తెలియజేసే స్వరూపం. అందుకని ఆ ప్రకాశక స్వరూపమే లేకపోతే ఏ విషయము జీవుడు తనను తాను గాని ఇతర విషయాలను గాని తెలుసుకునే అవకాశమే ఉండదు. అదే జగదాంత్య ప్రసంగ అని. జగత్తు అంధకారబంధురమైపోయినట్లుగా ఉండేది. అలా అవ్వటం లేదు కాబట్టి ఆ చైతన్యం ఒకటి ఉంది అక్కడ. ఆ విధంగా ఆ చైతన్యము జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను మూడింటిని తెలుసుకుంటా ఉంది. తెలుసుకునే ఆ తత్వం ఎవరు? జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, సుషుప్తి కాదు, మరెవరు? తురీయం. తురీయం. పదాన్ని తురీయంతో కూడా అన్వయం చేసుకుంటే ముందు ప్రాతస్మరామి ఆ ఆత్మస్వరూపానికే తురీయం అని అన్వయం చేసుకున్నాము. అంటున్నప్పుడు ఆత్మస్వరూపమే ఆ తురీయ స్వరూపమే ఈ విధంగా ఈ స్వప్న జాగ్రత్త సుషుప్తి అవస్థలను ప్రకాశింపజేస్తుంది, ప్రకాశింపజేస్తూ ఉన్నది. రైట్. ఆ స్వరూపాన్ని
ఇక స్వప్న జాగ్రత్త సుషుప్తం అంటున్నప్పుడు జాగ్రత్త అవస్థ ముందు తీసుకుంటే, జాగ్రత్త అవస్థని సామాన్యంగా ఈ విధంగా నిర్వచనం చేస్తారు. జాగ్రత్త అవస్థలో ఈ ద్రష్ట ఒకడు ఉన్నాడు, ప్రమాతం తీసుకుందాం, ప్రమాత. ఆ తర్వాత ప్రమేయము, తెలియబడే వస్తువులు ఉన్నాయి, తెలుసుకునే వ్యక్తి, తెలియబడే వస్తువులు, అబ్జర్వ్డ్, ఈ విభాగం జాగ్రత్త అవస్థలో ఉంటుంది. స్వప్నావస్థలో కూడా అదే విధంగా విభాగం మనకు కనిపిస్తుంది అక్కడ. స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్వప్న ద్రష్ట, స్వప్న దృశ్యము, జాగ్రత్త ద్రష్ట, జాగ్రత్త దృశ్యము అని చెప్పుకుంటున్నాం. సో ఈ ద్రష్ట దృశ్యము అనే విభాగము స్వప్నావస్థలోను జాగ్రత్త అవస్థలోను సమానంగా ఉంది. రైట్. ద్రష్ట అంటే మళ్ళీ వెంటనే అక్కడ ఆ సాక్షి చైతన్యాన్ని వెళ్ళిపోరాదు. ద్రష్ట అంటే ఈ విధంగా ఈ విభాగ సహితం, విభాగంలో ఒక భాగంగా, ఆ, అంటే ఆ దృశ్యానికి సంబంధించినటువంటి ద్రష్ట, తత్తదృశ్యానికి సంబంధించినటువంటి తత్తద్రష్ట. జాగ్రత్త ద్రష్టకి విశ్వ అని ఒక పేరు కూడా. రైట్. స్వప్న ద్రష్టకి తైజస అని ఒక సంజ్ఞ పేరు. ఇద్దరిలో కూడా ఈ ద్రష్టాదృశ్యమే విభాగంగా ఉన్నప్పుడు, ఈ విభాగం సమానంగా ఉన్నప్పుడు స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ రెండింటిని వేరుగా చెప్పడం ఎందుకు? వేరుగా చెప్పాలంటే ఎంతో కొంత భేదం ఉండాలి, సాదృశ్యం ఉండనే కాక. సాదృశ్యం అంటున్నప్పుడు రెండు వస్తువులు ఒకలాగా ఉన్నాయి, సదృశంగా ఉన్నాయి అంటున్నప్పుడు సాదృశ్యాన్ని కూడా నిర్వచనం ఏ విధంగా ఇచ్చారు? తద్భిన్నత్వే సతి తద్గత భూయో ధర్మవత్వం. ఒక వస్తువు ఇంకొక వస్తువు కంటే వేరుగా ఉంటూ, తద్భిన్నత్వే సతి వేరుగా ఉంటూ, ఆ రెండవ వస్తువులో ఉన్నటువంటి అనేక ధర్మాలు మొదటి వస్తువులో ఉంటే దాన్ని సాదృశ్యం అంటాం. రైట్. ఆ విధంగా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సాదృశ్యం అవని, కానీ కొంత భేదం ఏదో ఉండాలి కదా, లేకపోతే రెండు పదాలు ఎందుకు అక్కడ అంటున్నప్పుడు, జాగ్రత్త అవస్థలో బాహ్యేంద్రియ ప్రయుక్త అనుభవము, బాహ్యేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియాలు, రైట్, చక్షుశ్రోత్ర ఇత్యాది ఇంద్రియాల యొక్క సహకారం చేత బాహ్య వస్తువుల జ్ఞానం కలుగుతా ఉంది. అటువంటి అవస్థని జాగ్రత్త అవస్థ అని చెప్పుకుంటున్నాం. మనం కళ్ళతో రూపాన్ని చూస్తున్నాం, చెవులతో శబ్దాన్ని వింటున్నాం, రైట్, ఘ్రాణేంద్రియ ముక్కుతో గంధాన్ని తెలుసుకుంటున్నాం. ఆ విధంగా ఇది జాగ్రత్త అవస్థలు. స్వప్నావస్థలో కూడా చక్షురింద్రియం ద్వారా చక్షురింద్రియం ద్వారానే రూపాన్ని చూస్తున్నాం, శ్రోత్రేంద్రియం ద్వారానే శబ్దాన్ని వింటున్నాం అని అనిపిస్తా ఉంది. ఆ విధంగా అనుభవం కలుగుతుంది. కానీ స్వప్నావస్థకి స్వప్నావస్థని ఇంకొక రాగా చూసే అవకాశం ఉంది. ఎందుకని? జాగ్రత్త అవస్థలో వచ్చినప్పుడు ఆ స్వప్నం గుర్తుంటుంది మనకు. స్వప్నావస్థకు నేను వెళ్ళాను, అక్కడి నుంచి స్వప్నావస్థ నుంచి ఇక్కడికి వచ్చాను అని తెలుస్తా ఉంది. ఇది నా స్వప్నము, నేను ఈ విధంగా స్వప్నాన్ని ఈ రోజు చూశాను అని గుర్తొస్తా ఉంది. ఆ దశలో అంటే జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నాన్ని విచారించినప్పుడు, విచారం ఎప్పుడు జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. అనుభవం స్వప్నావస్థలో కలగనీగాక, కానీ విచారం మాత్రము జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థ నుంచి ఆ స్వప్నాన్ని చూసినప్పుడు ఏం తెలుస్తా ఉంది? ఈ జ్ఞానేంద్రియాలు ఏవి నిజానికి అక్కడ పనిచేయలేదు అని తెలుస్తా ఉంది. జ్ఞానేంద్రియాలే కనుక స్వప్నంలో పనిచేస్తూ ఉండింటే, అంటే నిద్రపోయేవాడు స్వప్నాన్ని చూస్తున్నప్పుడు వాడికి చక్షురింద్రియం కనుక ఈ చక్షురింద్రియం పనిచేస్తూ కనుక ఉండింటే, ఆ గదిలో ఏ గదిలో అయితే వాడు నిద్రపోతున్నాడో ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ వాడికి కనిపించాలి. కనిపించటం లేదా? అదేవిధంగా ఈ శ్రోత్రేంద్రియం జాగ్రత్త అవస్థలో ఉండే శ్రోత్రేంద్రియం స్వప్నంలో పనిచేస్తూ ఉంటే వాడికి ఆ గదిలో జరిగే ధ్వనులన్నీ వాడికి అక్కడ వినిపించాలి, వినిపించటం లేదు. అందుకని ఈ జ్ఞానేంద్రియాలు స్వప్నావస్థలో లేవు. ఆ స్వప్నావస్థలో మనకేదైతే రూపాన్ని నేను చక్షు ద్వారా చూశాను అనే అనుభూతి కలుగుతా ఉందో ఆ అనుభూతి కల్పితము, భ్రాంతి. ఆ అనుభూతి జాగ్రత్త అవస్థలో నేను కళ్ళ ద్వారానే రూపాన్ని చూస్తాననేటువంటి దృఢ సంస్కారం ఉండడం చేత. ఎక్కడుంటుంది దృఢ సంస్కారం? బుద్ధిలోని, అంతఃకరణలోని, బుద్ధిలోని. ఆ దృఢ సంస్కారం ఉండడం చేత ఆ సంస్కారం ద్వారా వాడు స్వప్న విషయాలను చూస్తూ ఈ సంస్కారం దృష్ట్యా, ఈ సంస్కారం ద్వారా ఈ ఫిల్మ్, ఈ లెన్స్, అంటే ఈ లెన్స్ అంటే ఒక ఎర్ర కలద్దాలు వేసుకున్నవాడు, వాడికి ప్రపంచం అంతా ఎర్రగానే కనిపిస్తుంటుంది సహజంగా. సో ఆ విధంగా వీడు ఈ సంస్కారాల ద్వారానే స్వప్న జగత్తును చూస్తాడు. స్వప్న జీవుడు అంటే తైజస. ఆ తైజస వాడు ఈ జాగ్రత్తకాలీన సంస్కారాల ద్వారానే స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాడు. కాబట్టి వాడికి చక్షురింద్రియం ద్వారానే నేను రూపాన్ని చూస్తున్నాను అని భావన కలుగుతుంది, కానీ చక్షురింద్రియం అక్కడ లేదు. అదే విధంగా వాడికి బాహ్య వస్తువును చూస్తున్నాను అనే భావన కలుగుతా ఉంది, కానీ
జాగ్రత్త అవస్థ నుంచి చూసినప్పుడు మనకు స్వప్నావస్థలో బాహ్య విషయాలంటూ ఏవీ లేవు అనేది స్పష్టంగా తెలుస్తాం. ఆ స్వప్న ప్రపంచంలో అవకాశమే లేదు బాహ్య వస్తువులు ఉండడానికి, కాబట్టి అక్కడ బాహ్య వస్తువులు లేవు. ఈ ఇంద్రియాలు కూడా లేవు. ఇంద్రియాలు లేవు, ఇంద్రియ వ్యవహారము లేదు, బాహ్య విషయాలు లేవు, కానీ జ్ఞానం కలుగుతా ఉంది. అది స్వప్నావస్థ. రైట్. ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని, ప్రత్యక్షాన్ని ఆ విధంగా నైయాయికులు నిర్వచిస్తారు. ఇంద్రియాలు, ఆ తర్వాత ఇంద్రియ విషయాలు, చక్షురింద్రియము, రూపము, ఈ రెండింటికి సంబంధం కలగాలి. రైట్. చక్షురింద్రియం కళ్ళలో ఉంది, ఆ విషయం బాహ్య దేశంలో ఉంది. ఈ రెండు ఒక స్థానానికి వచ్చి కలవాలి. ఎలా కలుస్తాయి? ఇక్కడ మనము ఇంద్రియం అంటే సూక్ష్మం అని చెప్పుకున్నాం. ఇంద్రియం అంటే మనకు ఆ కనిపించే కళ్ళు, అవి కాదు, అది స్థూల శరీరంలో భాగం, దాన్ని గోలకం అని చెప్పుకుంటున్నాం. ఆ గోలకంలో ఒక సూక్ష్మ ఇంద్రియం ఉంది. ఆ కెపాసిటీ, ఆ యోగ్యత, దాని సామర్థ్యం, విషయ రూపగ్రహణ సామర్థ్యమే చక్షురింద్రియం. ఆ సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ సామర్థ్యం కలిగిన వస్తువు, ఆ సామర్థ్యం కలిగిన ఇంద్రియం అనే సూక్ష్మ ద్రవ్యం అదేదైతే ఉందో అది సూక్ష్మమది. అది విషయ దేశానికి వెళ్ళి విషయంతో సంబంధాన్ని కలిగి రూపజ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా శ్రోత్రేంద్రియము, స్వశబ్దము వాటికి స్పర్శ, మాత్రాస్పర్శేస్తు కౌంతేయ, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ. సో ఆ మాత్రాస్పర్శ, ఆ విషయానికి ఇంద్రియానికి స్పర్శ సంబంధం కలిగి జ్ఞానం కలుగుతాం. రైట్. సో ఆ విధంగా ఈ ఇంద్రియ విషయ సన్నికర్షం ద్వారా జ్ఞానం కలిగేది జాగ్రత్త అవస్థ. ఇంద్రియ విషయ సన్నికర్షం లేకుండా జ్ఞానం కలిగేది స్వప్నావస్థ. రెండిట్లో జ్ఞానం కలుగుతా ఉంది. రెండిట్లో ఈ విధంగా ఆ ద్రష్ట దృశ్యము అనే విభాగం ఉంది. అయినా కూడా భేదం రెండిట్లో ఆ విధంగా ఉంది. ఒక చోట ఇంద్రియాల వ్యవహారం ఉంది, ఇంకొక చోట లేదు అనేది కొద్దిపాటి భేదం, కొంత భేదం ఉంది. ప్రధానంగా దాంట్లో సామ్యం ఎలాగుందని అంగీకరిస్తాం. సామ్యం ఉంది. ఆ భేదం ఈ విధంగా, సాదృశ్యం ఎలాగూ ఉంది, భేదం కొంచెం ఈ విధంగా. సో ఇంద్రియాలు ప్రకాశకాలని, ఇంద్రియాలు, మనస్సు, విషయాలు కూడా, ఇవన్నీ కూడా ప్రకాశకాలుగానే చెప్పుకుంటాం. ఎందుకంటే ఇంద్రియము విషయాలను పక్కన పెడితే కూడా ఇంద్రియాలను ముఖ్యంగా, ఇంద్రియాలు చక్షురింద్రియం రూపాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. మనస్సు ఈ వివిధ ఇంద్రియాల ద్వారా కలిగే జ్ఞానాన్ని, వివిధ ఇంద్రియాల యొక్క సామర్థ్యాలని, అసామర్థ్యాన్ని కూడా, వీటన్నిటిని కూడా మనస్సు తెలియజేస్తూ ఉంది. రైట్. సో ఇవి మనసు ప్రకాశింపజేస్తూ ఉంది, కాబట్టి వీటిని కూడా ప్రకాశకాలని అని చెప్పుకుంటాం. సో ఇంద్రియాలని, మనస్సుని, వీటన్నిటిని ప్రకాశకాలుగా చెప్పుకుంటాం. ఈ ప్రకాశకాలన్నీ ఉండగా వీటికంటే కూడా విలక్షణంగా వీటన్నిటిని ప్రకాశింపజేసేటువంటి ఆత్మస్వరూపము ప్రకాశక స్వరూపంగా ఈ జాగ్రత్త అవస్థనంతా కూడా గ్రహిస్తా ఉంది అని. అది జాగ్రత్త కాలంలో సాక్షి చైతన్యము సంపూర్ణ జాగ్రత్త అవస్థని, అందులో ఒక్కొక్క విషయాన్ని కాదు, ఒక్కొక్క విషయాన్ని కూడా ప్రకాశింపజేస్తా ఉంది. ఆల్టుగెదర్ మొత్తంగా ఓవరాల్ జాగ్రత్త అవస్థనంతా కూడా ప్రకాశింపజేస్తా ఉంది, ఒక్క ఉదుటను ప్రకాశింపజేస్తా ఉంది. రైట్. యుగపత్, ఒక్కసారిగా అనేసి, క్రమంగా కాదు, ఒక వస్తువు తర్వాత ఒక వస్తువుని ప్రకాశింపజేస్తా ఉందని కాదు. అలా మనకు అనిపిస్తుంది జాగ్రత్త అవస్థలో ఒక వస్తువు తర్వాత ఒక వస్తువు తెలుస్తుంది అని అనిపిస్తా ఉంది. ఆ అనిపించడం, ఒక వస్తువు తర్వాత ఒకటిని తెలుసుకునేది ప్రమాత, జీవుడు. ఎందుకంటే జీవుడు తనను తాను పరిచ్ఛిన్నంగా భావిస్తాడు. కాలచక్రంలో చిక్కుకున్నవాడిగా ఈ జగత్తంతా ఇలా నడుస్తూ ఉంది. అందులో ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో నేను ప్రవేశించాను జగత్తులోకి. రైట్. ఆ ఫలానా తారీఖున ఫలానా ఇంట్లో నేను జన్మించాను అంటే ఈ ప్రపంచంలోకి నేను ప్రవేశించాను అని భావిస్తున్నాడు. కాలంలో ఒక భాగంగా భావిస్తాడు. కాలంలో ఒక భాగంగా భావిస్తూ వివిధ విషయాలని క్రమంగా తెలుసుకుంటున్నాను అని భావిస్తాడు. సో అందుకని వాడి జ్ఞానం కూడా క్రమంగా ఉంటుంది. సాక్షి చైతన్యం ఆ విధంగా క్రమంగా ప్రకాశింపజేయటం విషయాలన్నింటినీ, సంపూర్ణ జాగ్రత్త అవస్థని, జాగ్రత్త అభిమాని విశ్వ వాణ్ణి కూడా, జాగ్రత్త అభిమాని విశ్వుణ్ణి, ఆ జాగ్రత్త ప్రపంచాన్ని, జాగ్రత్త అవస్థని, ఈ సమస్త వ్యవస్థని ఒక్కసారిగా ప్రకాశింపజేస్తాం. యుగపత్, క్రమంగా కాదు. క్రమం అంటే సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటి. యుగపత్ అంతా ఒక్కసారి. ఎందుకంటే కాలాతీత తత్వము, సాక్షి చైతన్యం అంటున్నప్పుడు కాలంలో భాగం కాదు, అది కాలాతీత తత్వము. కాలాతీత తత్వము అన్నప్పుడు కాలాన్ని సైతము ప్రకాశింపజేస్తాం. కాలం ప్రకాశ్యమైపోయింది. కాలంలో ఒక భాగంగా ఉంటూ
కాలంలో ఒక భాగంగా ఉంటే క్రమంగా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రకాశింపజేయడం అనేది ఉంటుంది. కాలాతీత తత్వము, కాలాన్ని సైతం కాలము కూడా ఆత్మస్వరూపంలో ఆరోపితము. కాలం ఆరోపితము, దేశము కూడా ఆరోపితము. దేశం ఆరోపితం అనే విషయము స్పష్టంగా శృతిలోనే వస్తా ఉంది. తస్మాత్ వాయు తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశం ఉత్పన్నమైందని. ఆకాశాన్ని నిత్యంగా కొందరు దార్శనికులు నైయాయివాదులు ఆకాశం నిత్యంగా చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు. శృతి ప్రమాణంతో మనం ఏం చెప్తున్నాము? ఆకాశం ఉత్పన్నమవుతా ఉంది. ఆకాశం ఉత్పన్నమైంది. మొట్టమొదటిగా ఆకాశం, పంచమహాభూతాలు, ఈ భౌతిక ప్రపంచానికంతటికి పంచమహాభూతాలు కారణం. ఆ పంచమహాభూతాలలో ఆకాశం మొట్టమొదటి కారణం. ఆకాశం ఉత్పన్నమేమి కావాలి. అదేవిధంగా కాలం కూడా, కాలం కూడా ఆరోపిత తత్వము ఆత్మస్వరూపం ఎందు. అందుకని క్రమంలో ఒక భాగం అవ్వదు సాక్షి చైతన్యం. క్రమంలో భాగం కాకుండా ఆ అక్రమము అనేటువంటి కాలాన్ని కూడా ప్రకాశింపజేస్తూ, కాలాన్ని ప్రకాశింపజేస్తున్నప్పుడు అంటే అర్థం ఏంటి? ఆ కాలంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలని అక్రమంగా కాకుండా ఒక్కసారిగా ప్రకాశింపజేస్తున్నప్పుడు అదే అక్రమమే కాలం అంట. సాంఖ్యులు కూడా కాలాన్ని నిర్వచిస్తున్నప్పుడు కాలాన్ని ఒక తత్వంగా వాళ్ళు ప్రతిపాదించలే. నైయాయికులు కాలాన్ని తత్వంగా ప్రతిపాదించారు, ఒక ద్రవ్యంగా ప్రతిపాదించారు. కానీ వాళ్ళు కూడా వ్యాపకం, ఏకమని నిర్వచించారు. కాలాన్ని ఒక తత్వంగా నిర్వచించారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి, పోయిన సంవత్సరం, ఈ నెల, వచ్చే నెల అని ఈ విధంగా ఆ కళా సహితంగా అంటే సాంశంగా కనిపిస్తా ఉంది కాలం. కానీ నైయాయికులు నిష్కలంగా, నిరవయవంగానే చెప్పారు. విభూ వ్యాపక స్వరూపం ఏకం అని చెప్పారు వాళ్ళు కూడా. అది ఈ ఈ విభాగాలన్నీ ఈ రోజు, రేపు, గంట కాలము, ఒక నిమిషము, ఒక ముహూర్తము, ఈ కాలాలన్నీ కూడా ఔపాధికంగా ఉపాధి ద్వారానే వాళ్ళు నిర్వచించారు ఆ విధంగా. రైట్. ఇంకా సాంఖ్యులు ఇత్యాదులు అయితే కాలాన్ని సంపూర్ణంగా కాలాన్ని తిరస్కరించి ఏ ఉపాధుల ద్వారా నువ్వు కాల గణన చేస్తున్నావో ఆ ఉపాధుల్ని అంగీకరించు, కాలాన్ని అంగీకరించడం, కాలాన్ని తత్వంగా అంగీకరించడం ఎందుకు వాళ్ళు ప్రతిపాదించారు. ఇక సాంఖ్యం కంటే కూడా సూక్ష్మంగా ఉండే వేదాంతంలో కాలం ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. అందుకని సంపూర్ణ జాగ్రత్త అవస్థని ఒక్క ఉదురున ప్రకాశింపజేసేటువంటి ఆ సాక్షి చైతన్యము. ఈ విధంగా బాహ్యేంద్రియాలు, విషయాల సంపర్కం లేకుండా కేవల సంస్కార రూప జగత్, స్వప్న ప్రపంచం, సుషుప్తి, స్వప్నం అంటున్నప్పుడు సంస్కార రూప జగత్, సంస్కారాత్మకంగా జగత్ ఉంది. మనస్సు, ఈ జాగ్రత్తకాలీన అనుభవాలన్నీ మనస్సులో సంస్కార రూపంగా ఉంటున్నాయి. అంటే ఈ సంపూర్ణ జాగ్రత్త అవస్థ సంస్కార రూపంగా మనస్సులో కుదించబడి ఉంది. రిడక్షన్ అంటాం కదా, ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా మనస్సులోకి రెడ్యూస్ అయిపోయింది. ఈ విధంగా ఈ భౌతిక జగత్ అంతా కూడా పంచభూతాత్మకం అని చెప్పుకుంటాం. అంటే ఈ సంపూర్ణ అనేక అంశాలు, ఈ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో చూసినప్పుడు లెక్కలేనన్ని నక్షత్రాలు, ఎవరు లెక్కించలేరు కూడా. రైట్. ఇంత విస్తారమైన జగత్తుకి ఇంత అవధి అని చెప్పలేము. మనసాపి అచింత్యమానం. రైట్. మనసుతో కూడా ఊహించశక్యం కానటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో, ఈ జగత్ అంతా కూడా మనస్సులోకి కుదించబడతా ఉంది. ఈ భౌతిక జగత్ అంతా కూడా పంచభూతాల్లోకి కుదించబడింది. ఆ పంచభూతాలు భూతాల్లో ప్రవేశిస్తున్నాయి. ఆ పంచభూతాలన్నీ వాటి సూక్ష్మభూతాల్లో అది మనస్సు లీనమైపోతా ఉంది అని. ఆ విధంగా జాగ్రత్త అవస్థ అంతా కూడా మనస్సులో సూక్ష్మ రూపంగా, సంస్కార రూపంగా ఉండిపోయింది. ఆ సంస్కార రూపంగా ఉన్నటువంటి మనస్సు అదే జగత్ అవుతా ఉంది స్వప్న ప్రపంచం. అది స్వప్నం. ఆ స్వప్నాన్ని అప్పుడు అక్కడ బాహ్యేంద్రియాలు లేవు, బాహ్య విషయాలు లేవు. మనస్సు కూడా నిజానికి స్వప్నావస్థలో వ్యవహారహీనంగా ఉంది. మనస్సు ఉంది, మనస్సు లేదని కాదు. కానీ మనస్సు కరణకారకం నుంచి కర్మకారకం అయిపోతాం. ఆ జ్ఞానానికి కర్ణకారకం కాదు, జ్ఞాన సాధనం కాకుండా జ్ఞానానికి విషయంగా, జ్ఞేయంగా. ఏంటా జ్ఞేయము? సంస్కార రూప ప్రపంచం. ఆ సంస్కార రూప జగత్ ఏదైతే ఉందో, సూక్ష్మ జగత్తు కదా, సూక్ష్మ జగత్ అంటే సంస్కార రూప జగత్తు. సంస్కారంలో కూడా నామరూపాలు ఉంటాయి కదా. సంస్కారం అంటే నామరూపాత్మకంగానే ఉంది. స్వప్నం నామరూపాత్మకం, జాగ్రత్త లాగానే. కానీ సూక్ష్మంలో, స్థూలంలో రెండిట్లో నామరూపాలు ఉంటాయి. సో కేవల సంస్కార రూప నామరూపాత్మక జగత్తుగా మనస్సు ఉంది అంటే తెలియబడుతా ఉంది. కానీ తెలుసుకునే సాధనము కాదు, తెలుసుకునే కర్త కూడా కాదు. అటువంటి స్వప్నావస్థను ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఇంద్రియాలు లేవు, మనస్సు కరణంగా లేదు, మరి ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఆత్మస్వరూపము, ఆ చైతన్య స్వరూపము. ఇదే మన బృహదారణ్యకలో చాలా ప్రసిద్ధమైనటువంటి బ్రాహ్మణం, జ్యోతిర్బ్రాహ్మణం అని.
జ్యోతిర్బ్రాహ్మణంలో ఈ విధంగా ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపమని స్వప్న దృష్టాంతాన్ని తీసుకొని నిరూపిస్తారు యుక్తిత. యుక్తి ద్వారా పూర్వ బ్రాహ్మణంలో శబ్ద ప్రమాణంతో ఆగమ ప్రమాణంతో నిరూపించిన విషయాన్ని యుక్తితో ఇక్కడ ఆ జ్యోతిర్బ్రాహ్మణంలో ఆ విధంగా స్వయం ప్రకాశ స్వరూపాన్ని నిరూపిస్తారు. శృతి నిరూపిస్తుంది యాజ్ఞవల్కుడి ద్వారా. రైట్, యాజ్ఞవల్క్య జనక సంవాదంలో ఆ విధంగా. సో అక్కడ ఈ ఈ ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపం ఎందుకని? ఇతర ప్రకాశకాలు ఏవీ లేనటువంటి స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇతర ప్రకాశకాలు ఏవి లేవు అక్కడ. మనస్సు, ఇంద్రియాలు, మనస్సు లేదు అంటే కరణాత్మకంగా లేదు, కరణంగా సాధనంగా లేదు, తెలుసుకునే సాధనంగా లేదు అది. అయినా కూడా ఎటువంటి సాధన లేకుండా సాక్షి చైతన్యం అంటే సాక్షాత్ ఈక్షతే సాధనం వినా, సాక్షాత్తుగా తెలుసుకుంటా ఉంది విషయాలని. ఏ సాధనము లేవు. ఏ సాధనాలు ఉన్నాయి మనకు? ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, కర్మేంద్రియాలు తీసుకుందాం. ఇంద్రియాలు దశేంద్రియాలు, మనస్సు ఏకాదశ ఇంద్రియాలు ఇంతే, ఏకాదశ కరణాలు. ఇక అహంకారాన్ని, బుద్ధిని కూడా జోడించదలుచుకుంటే 13, సాంఖ్యంలో 13 కరణాలు చెప్తారు. ఓకే, అంతవరకు. సో ఈ కరణాలు ఏవి, వీటి యొక్క సహకారం ఏది లేకుండా కూడా ఆత్మస్వరూపము వాస్తవానికి జాగ్రత్త అవస్థలో కూడా వీటిని కూడా ప్రకాశింపజేస్తా ఉంది ఆత్మస్వరూపమే. అయితే ఇన్ని ప్రకాశకాలు ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఆత్మ మాత్రమే ప్రకాశక స్వరూపము, స్వయం ప్రకాశక స్వరూపము నిరూపించడం కష్టం కాబట్టి స్వప్నావస్థలో దాన్ని నిరూపించిన తర్వాత ఆత్మ స్వభావం స్వయం ప్రకాశకం కాబట్టి ఏ వస్తువు కూడా తన స్వభావాన్ని కోల్పోదు అని జాగ్రత్త అవస్థలో కూడా స్వయం ప్రకాశకంగా మనం గుర్తిస్తాం, తెలుసుకుంటాము. ఆ విధంగా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థను ప్రకాశింపజేస్తాం. ఇక ఈ రెండు అవస్థల్లో బాహ్య విషయాలు, స్థూల విషయాల జ్ఞానము, స్వప్నంలో సూక్ష్మ విషయాలు, బాహ్య విషయాలు లేవు అక్కడ. ఆంతరిక విషయాలు, అవి కూడా సూక్ష్మ విషయాలు, వాటిని సైతం ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యము. రైట్, బాహ్య విషయాలను ఆంతరిక విషయాలను ప్రకాశింపజేస్తున్నటువంటి అదే చైతన్యము ఈ బాహ్య విషయాలు, ఆంతరిక విషయాలు కూడా లేనటువంటి సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి అవస్థలో ఎటువంటి విశేష జ్ఞానము లేదు. రైట్, సో విశేష జ్ఞానము లేదు. సరే, విశేష జ్ఞానం అంటే మొత్తం జాగ్రత్త జ్ఞానం విశేష జ్ఞానమే, స్వప్న జ్ఞానం కూడా విశేష జ్ఞానమే. రైట్, జ్ఞానాన్ని రెండు రకాలుగా చెప్పుకుంటాం, సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం. సామాన్య జ్ఞానం అంటే నిర్విషేక జ్ఞానం అని. ఎటువంటి విషయము లేకుండా కేవలము జ్ఞాన స్వరూపము, ఘట జ్ఞానం, పట జ్ఞానం, పుస్తక జ్ఞానం అనే ఈ గోఘటాది సకల విషయక జ్ఞానాలలో అనుగతంగా ఉండే జ్ఞానస్వరూపం. అనుగతంగా ఏ జ్ఞాన స్వరూపం ఉంది అక్కడ? ఘట జ్ఞానానికి పట జ్ఞానంలో ఈ రెండింటిలో ఘట జ్ఞానం ఒక జ్ఞానము, పట జ్ఞానం ఒకటి. ఘటం ఒక వస్తువు, పటం ఇంకొక వస్తువు. ఈ రెండు వస్తువులకు సంబంధించినటువంటి రెండు జ్ఞానాలు, ఘట జ్ఞానం, పట జ్ఞానం, రెండింటిని వేరుగా మనం లోకంలో చూస్తాం. ఈ రెండింటిలో అనుగతంగా ఒకటేమైనా ఉందా? రైట్, ఆ ఘట జ్ఞానంలో ఘటమనే నామాన్ని, ఘటమనే ఆకృతిని తొలగిస్తే, రైట్, ఘటం అంటున్నప్పుడు ఘటం అనే ఒక శబ్దం ఉంది, ఆ శబ్దాన్ని పక్కన వేరు చేయగలం. ఘట జ్ఞానం నుంచి ఘటం అనే శబ్దాన్ని వేరు చేయగలం. ఘట జ్ఞానంలో ఘ ఆట అని వేరు చేయడం కాకుండా ఘట జ్ఞానం అనే భావన బుద్ధిలో ఏదైతే ఉందో ఆ భావనలో నుంచి ఘటం అనే పదాన్ని వేరు చేసి ఘటం అనే ఆకృతిని వేరు చేస్తే ఏదో కొంత మిగిలి ఉండాలి. ఘట జ్ఞానం కేవలం నామరూపం కాదు అది. సో దానికంటే ఆ నామరూపాలను ఇదంతా కూడా థాట్ ఎక్స్పెరిమెంట్స్ బుద్ధిలోనే చేస్తున్నాం. ఆ బుద్ధిలో ఘట జ్ఞానం అంటున్నప్పుడు ఘటం అనే ఒక పేరు, ఆ ఘటం అనే ఒక ఆకృతిని తొలగించినప్పుడు అక్కడ ఏముంది? అదేవిధంగా పట జ్ఞానంలో పటం అనే పేరు, పటం అనే ఆకృతిని తొలగించినప్పుడు ఏముంది? అది అనుగత స్వరూపము, అది జ్ఞానము, అది సామాన్య జ్ఞానం, జ్ఞాన సామాన్యం, అదే సాక్షి చైతన్యం, అదే చైతన్య స్వరూపం అని. రైట్, సో ఆ విధంగా అందులో మార్పు లేదు. ఘటపటాలు వస్తువుల్లో మార్పు వచ్చింది, ఆ జ్ఞానంలో మార్పు లేదు. అటువంటి ఆ చైతన్య స్వరూపము మిగిలి ఉంది సుషుప్తి అవస్థలో. ఈ ఘట పట భేదాలు స్థూలాలు కానీ సూక్ష్మాలు కానీ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఏవైతే ఉన్నాయో ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా జాగ్రత్త కాలిన విషయాలన్నీ కూడా సంస్కార రూపంగా ఉండిపోయాయి స్వప్నావస్థలో అని చెప్తుంది. ఈ సంస్కారాలలో కూడా మళ్ళీ భేదం ఉంది, నామరూప భేదం ఉంది. రైట్, సంస్కారంలో కూడా సుఖం, దుఃఖం, స్వప్న ప్రపంచంలో ఎన్నో విషయాలు చూస్తాం మనం. జాగ్రత్త ప్రపంచంలో ఏ విషయాలు చూస్తున్నామో అవన్నీ స్వప్న ప్రపంచంలో కూడా చూస్తున్నాం. అయితే బాహ్య విషయాలు లేకుండా సంస్కార రూపంగా, అందుకని సంస్కారాల్లో కూడా నామరూపాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఈ సంస్కారాలు కూడా అవిభాగ స్థితిని పొందినప్పుడు సంస్కారాలన్నీ వాటి కారణం ఏంటి? వాటి కారణం అజ్ఞానం.
కేవల అజ్ఞానం. రైట్, నామరూప అనభివ్యక్తం. ఇది వ్యాకృతమని, జాగ్రత్త అవస్థ స్వప్నావస్థని వ్యాకృత దశ. వ్యాకృత ఈ విశేష రూపంగా విశేష నామరూపాలతో అభివ్యక్తమైనటువంటి దశ. ఈ వ్యాకృత దశ నుంచి అవ్యాకృత దశ, నామరూపరహిత రూపంగా ఇంకా ఉన్నాయి, ఎక్కడికి పోలేదు అవి. రైట్, మనం ఆ గదిలో రాత్రి లైట్ తీసేస్తే ఏమవుతుంది? అంధకారం అంధకారం సంపూర్ణంగా రూమ్ అంతా చీకటిమయం అయిపోతుంది. ఆ వస్తువులు ఎక్కడికి పోయాయి? ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, కానీ జ్ఞానం కలుగుతా ఉందా? జ్ఞానం కలగటం ఎందుకు? అవన్నీ ఆవరించబడ్డాయి అంధకారం చేత. Right? ఆ విధంగా అలా అని అనుకోకుండా అదృష్టాంతం లాగా ఆ విధంగా అజ్ఞానం అనే ఆవరణంలో ఈ స్థూల సూక్ష్మ విషయాలన్నీ లీనమైన ఆవరించబడినట్లుగా లేదా లీనమైన తమ నామరూప విభాగాన్ని కోల్పోయి, తమ నామరూపాలనేటువంటి విభాగాలను కోల్పోయి నామరూప విభాగరహిత కేవల ఆ అజ్ఞాన స్వరూపంగా అజ్ఞానం యొక్క ఘనీభూత అజ్ఞానం లాగా అయిపోయినట్లుగా సుషుప్తి అవస్థ. అక్కడ విషయాలనే భేదమే లేదు, అహం ఇదం అనే విభాగం లేనే లేదు. ఈ అహం ఇదం అనే విభాగం, ఈ విక్షేపం, ఈ వికల్పం ఇక్కడ లేనే లేదు. రైట్, ఇది లేదు కాబట్టి ఇది ఉండగా కలిగే జ్ఞానాన్ని విశేష జ్ఞానమని, త్రిపుటి ద్వారా కలిగే జ్ఞానం విశేష జ్ఞానమని, ఈ విశేష జ్ఞానం లేదు కాబట్టి ఎటువంటి జ్ఞానము లేనట్లుగా అనిపిస్తా ఉంది, కానీ అక్కడ జ్ఞాన సామాన్యం ఉంది. అందుకనే సాక్షి స్వరూపము సాక్ష్య విషయం మీద ఆధారపడి లేదు. సాక్షి స్వరూపం, సాక్షి చైతన్యం, ఆత్మస్వరూపము విషయం ఉంటే విషయాన్ని ప్రకాశింపజేస్తా ఉంది. ఎందుకంటే అది ప్రకాశింపజేయడం దాని సహజ స్వభావం. ఏ వస్తువు అయితే ఎదురుగా ఉందో ఆ వస్తువుని తెలియజేయడం దాని స్వభావం. కాకపోతే వస్తువు లేనప్పుడు కూడా తెలియజేయడం, ప్రకాశించడం అనే స్వభావాన్ని కోల్పోదు. ఎందుకంటే అది దాని స్వభావము అని చెప్పినప్పుడు వస్తువు యొక్క స్వభావం, ఏ వస్తువైనా సరే దాని స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్నది ఎప్పుడూ కోల్పోదు. ఏదైతే కోల్పోదో దాన్ని స్వభావం అని చెప్పు. ఏదైతే కోల్పోతుందో, వస్తువు పోతూ ఉందో, ఆగమాపాయి కొన్ని ధర్మాలు కొన్ని గుణాలు కలుగుతూ పోతూ ఉన్నప్పుడు అది ఆ వస్తువు యొక్క స్వభావంగా చెప్పుకోం. సప్తాయ పిండ, ఆ ఇనుప గుండు కాల్చినప్పుడు వేడిగా ఉంటుంది, చల్లబరిచిన తర్వాత చల్లగా అయిపోతా ఉంది. ఆ వేడిదనం కానీ ఆ చల్లదనం కానీ ఏదైతే వస్తువు పోతూ ఉన్నాయో రెండు దాని ధర్మాలు కావు. చల్లదనము దాని ధర్మం కాదు, ఆ వెచ్చదనం కూడా దాని ధర్మం కాదు. ఎందుకంటే అవి ఆగమాపాయి. మళ్ళీ దాని ధర్మం ఏంటి? అనుష్ణాసీత. అదేవిధంగా ఈ జాగ్రత్తకాలీన స్వప్నకాలీన విశేష జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో ఇవి వస్తూ పోతూ ఉన్నాయి, ఇవి ఆత్మయందు తెలుస్తూ పోతూ ఉన్నాయి. ఇవి ఆత్మస్వభావం కాదు, కేవలము ఆ విధంగా వస్తూ పోతూ ఉన్నటువంటి ఆగమాపాయి ధర్మాలు. ఇవి లేకపోయినప్పటికీ కూడా దాని స్వభావం ఏదైతే ఉందో, ప్రకాశ స్వరూపం స్వభావం ఏదైతే ఉందో అది దానికి నాశనం కలగడం లేదు, అది అలాగే ఉంటుంది. ఆ విధంగా సుషుప్తి అవస్థలో విశేష వస్తువులు, విశేష జ్ఞానాలేవి లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రకాశక స్వరూపము, స్వయం ప్రకాశ స్వరూపము ఆ విషయాల యొక్క విషయాల యొక్క అభావాన్ని ప్రకాశింపజేస్తుంది. రైట్, సుఖేన మయా అస్వాప్సం నకించిత్ అవేదిషం, నకించిత్ అహం అవేదిషం, మయా అవేదిషం, ఏది కూడా నాచే తెలియబడలేదు. సుఖేనమయ ఆ విధంగా సుఖేనమయ నా చేత చక్కగా సుఖంగా సుఖంగా ఉన్నాను, సుఖానుభూతి కలిగింది, ఎటువంటి విశేష జ్ఞానము కలగలేదు అని. రైట్, సో ఆ విధంగా ఆనంద అనుభూతిని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అక్కడ ఏ విధంగా చెప్పొచ్చు? ఆనంద అనుభూతి అంటున్నప్పుడు ఆత్మస్వరూప ఆనందం ప్రకాశించబడుతా ఉంది, లేదా ఆత్మస్వరూప ఆనందము ప్రతిబింబితమయ్యింది, రిఫ్లెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. లేదా ఈ ఇంద్రియ వ్యవహారాల ద్వారా కలిగే ఆయాసం ఏదైతే ఉందో ఆ ఆయాసము లేకపోవడం. రైట్, ఆ ఇంద్రియ వ్యవహారాల ద్వారా కలిగే ఆయాసము అదే దుఃఖము, ఆ దుఃఖము యొక్క అనుభవం లేకపోవడం దుఃఖాభావ స్థితి అని చెప్పుకోవచ్చు. ఆనందమని లేదా దుఃఖాభావ స్థితి అని. దుఃఖాభావాన్ని కూడా ఇది పెద్ద విచారం కదా. సుఖం అంటున్నప్పుడు సుఖం అనేటువంటిది దుఃఖాభావం కంటే వేరా, దుఃఖాభావమేనా అని ఒక ఫిలసాఫికల్ డిబేట్ అది. కొందరు దార్శనికులు దుఃఖాభావమే సుఖమని, సుఖాభావమే దుఃఖమని ఈ రెండు
అన్యోన్యాశ్రితాలుగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కొందరు కాదు, సుఖం సుఖం భావస్వరూపం వేరు, దుఃఖాభావం అభావ స్వరూపము అది వేరు అని. రైట్, ఇక్కడ మనం సుషుప్త అవస్థలో దుఃఖాభావం అని చెప్పొచ్చు, లేదా ఆత్మసుఖం విక్షేపం లేకపోవడం చేత ప్రకాశించింది కొంత, అంటే రిఫ్లెక్టెడ్, అంటే ఆ విధంగా ఆనందాంశ, ఆత్మ యొక్క ఆనందాంశ యొక్క ప్రతిబింబం సుషుప్త అవస్థలో అని చెప్పవచ్చు. అలాగే అయితే ముఖ్య విషయం ఏంటి, అక్కడ బాహ్య విషయాలు ఏవి లేకపోయినప్పటికీ ఆ చైతన్య స్వరూపము ఆ బాహ్య విషయాల అభావాన్ని మనకు తెలియజేస్తాం. రైట్, బాహ్య విషయాల యొక్క అభావం ఎలా తెలుస్తా ఉంది, ఆ ప్రకాశక స్వరూపమే లేకపోతే బాహ్య విషయాలు లేవు అని కూడా ఆ జ్ఞానం ఎలా కలిగింది? ఎటువంటి జ్ఞానం కలగడానికి వీలు లేదు తెలుసుకునే స్వభావం లేనప్పుడు. అందుకని సుషుప్తం అవైతి, సుషుప్తుని కూడా పొందుతుంది. నిత్యం, నిత్యం అంటున్నప్పుడు సాక్షాత్తుగా ఆత్మస్వరూపానికే నిత్యం అని విశేషణం చేసుకోవచ్చు, లేదా ఈ స్వప్న జాగర సుషుప్తి అవస్థలు క్రమంగా క్రమంగా నిరంతరము కలుగుతూ ఉండగా ఈ అవస్థలను సదా ప్రకాశింపజేస్తా ఉంది. జాగ్రత్త ఉంటే జాగ్రత్త కాలీన అనుభవాలు ప్రారంభం ద్వారా, ఈ సకల భోగాలు ప్రారంభం ద్వారానే కలుగుతున్నాయి. ప్రారంధానికి ముఖ్యంగా 3 ఫలాలు చెప్పుకుంటారు. జాత్యాయుర్భోగ, జాతి అంటే జన్మ, ఆయుష్ ఎంతకాలం జీవిస్తున్నాడు అనేది, ఆ తర్వాత ఎంతకాలం మీద జీవిస్తున్నాడో ఆ కాలంలో ఏ భోగాన్ని పొందుతాడు, ఏ సుఖాన్ని పొందుతున్నాడు, సుఖం దుఃఖం పొందడం ఏదైతే ఉందో అదంతా కూడా జాతి ఆయుర్భోగ, జాత్యాయుర్భోగ, ఇది ప్రారబ్ధ ఫలం. సో జాగ్రత్త అవస్థారూపంగా సుఖ దుఃఖాలు పొందుతున్నాడు, స్వప్నావస్థ రూపంగా కూడా సుఖ దుఃఖాలు పొందుతున్నాడు. అదేవిధంగా ఆయా జాగ్రత్తకాలీన స్వప్నకాలీన స్వప్న రూప జాగ్రత్త రూప భోగాలకి సంబంధించినటువంటి ప్రారంభం లేనప్పుడు సుషుప్త అవస్థ కూడా కలుగుతూ ఉంది. ఆ విధంగా క్రమంగా నిరంతరము ఇవి కలుగుతూ ఉండగా వీటిని నిర్వికార స్వరూపంగా జాగ్రత్త అవస్థతో కానీ స్వప్నావస్థతో కానీ సుషుప్త అవస్థతో కానీ సంబంధం లేకుండా నిత్యంగా ఈ విషయాలను మార్పు చెందుతూ ఉండే విషయాలను మార్పు లేని తత్వంగా ప్రకాశింపజేస్తుంది. రైట్, ఎక్కడైనా కూడా రిలేటివ్గా జ్ఞానం కలుగుతూ ఉంది, రిలేటివ్గా ఒక అంశం తెలుస్తూ ఉంది అంటున్నప్పుడు, లేదా మార్పు చెందుతున్న విషయాలకు జ్ఞానం కలుగుతుంది అన్నప్పుడు మార్పు లేనటువంటి ఒక తత్వం ఉండాలి. రైట్, ఏదైనా కూడా ఒక మూమెంట్ ఉన్నప్పుడు ఆ మూమెంట్ని మెజర్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మూమెంట్కి వేరుగా ఉండి దాన్ని కొలుస్తాడు, దాన్ని తెలుసుకుంటాడు. మెజర్మెంట్ అంటే తెలుసుకోవడమే. రైట్, అందుకని ప్రమాణ, ప్రమేయ, ఇత్యాది పదాల్లో మాంగ్ మానే ధాతు. రైట్, కొలవడం తెలుసుకోవడం. ఆ తెలుసుకునే తత్వం ఎప్పుడు కూడా ఆ మార్పు చెందే తెలియబడే విషయాల కంటే విలక్షణంగా మార్పు చెందకుండానే ఉంటుంది అని. ఆ విధంగా స్వప్న జాగర సుషుప్త అవస్థల మన అనుభవాలు అవి నిరంతరంగా మారుతూ ఉండేటువంటివి. ఆ మారుతూ ఉండే తత్వాలను తెలుసుకునే తత్వంగా నేనున్నాను, మార్పు లేనటువంటి తత్వాన్ని. అటువంటి తత్వాన్ని ప్రాతస్మరామి, ప్రాతకాలంలో స్మరిస్తుంది. రైట్, యహ స్వప్నజాగర సుషుప్తం నిత్యం అవైతి తద్బ్రహ్మ, తత్పదంతో అన్వయం, అది బ్రహ్మస్వరూపము. ఇక్కడ స్వప్నజాగర సుషుప్తం అంటున్నప్పుడు జీవుడి యొక్క సంపూర్ణ అనుభవం, జీవుడి యొక్క వాడి సకల అనుభవాలు, జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకోదలుచుకుంటున్నాడు. అదే విచారం అంటే తన స్వరూపాన్ని తెలుసుకోవడం. తన స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకుంటాడు? తను నిత్యము ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో ఆ జీవితాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. వాడి జీవితంలో ఇవే 3 అంశాలు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. సో ఇదంతా కలిసి వాడి యొక్క సంసారం, జీవితం. దీన్ని పరీక్షిస్తున్నప్పుడు స్వరూపం తెలుస్తూ ఉంది. సో దీన్ని పరీక్షించేటువంటి, దీని అంతటినీ ప్రకాశింపచేసేటువంటి, దీంట్లో ఒక భాగం కాకుండా, జాగ్రత్త అవస్థలో ఒక భాగం అయితే స్వప్నావస్థలో ఆ భాగం లేదు, స్వప్నావస్థలో ఒక భాగం అయితే సుషుప్త అవస్థలో అది లేదు. కాబట్టి వీడి స్వరూపము, జీవుడి యొక్క స్వరూపము జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఒక భాగంగా, ఒక అంశంగా ఉండలేదు. కాకుండా వీటన్నిటికీ విలక్షణంగా, వీటన్నిటికీ అతీతంగా, ఈ 3ంటికి అతీతంగా ఉంటున్నటువంటి ఆ వ్యాపక తత్వం. 3 అవస్థలు ఉన్నాయి. ఆ 3 అవస్థల్లో వ్యాపించినటువంటి తత్వమే బ్రహ్మ. ఆ బ్రహ్మ శబ్దం కూడా చూసాం మనం ముందే. బృంహి వృద్ధౌ ధాతు నుంచి ఉత్పన్నమవుతోంది. బృంహి వృద్ధౌ, వృద్ధి. ఆ వృద్ధి ధాతువు నుంచి మనిన్ ప్రత్యయం వచ్చి అక్కడ విశేషణం ఏమి లేదు, వేరే విశేషణం.
ఎంతవరకు వృద్ధి అని చెప్పడానికి, ఇంతవరకు వృద్ధి, దీని అవధి ఇంత, దీని పరిమాణం ఇంత అని చెప్పడానికి అక్కడ విశేషణం ఏం లేదు కాబట్టి నిరతిశయ మహత్వం, నిరతిశయ వృద్ధి, రైట్, సర్వవ్యాపకత్వాన్ని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది ఆ ధాతువు నుంచి తీసుకుంటుంది. అందుకని ఆ విధంగా బ్రహ్మ శబ్దం యద్యపి అప్రసిద్ధంగా లోకంలో అప్రసిద్ధం కదా అని చెప్పుకున్నా కూడా ధాత్వర్థం ద్వారా ప్రసిద్ధంగానే తెలుస్తా ఉంది అని. ఆ విధంగా ఆ బ్రహ్మ, ఏ బ్రహ్మస్వరూపం, ఏ బ్రహ్మ వ్యాపకం అర్థం ఉంది కదా బ్రహ్మి విరుద్ధో ధాతు ద్వారా. ఆ వ్యాపకము చైతన్యము సత్యసుఖం అని చెప్పుకున్నాం. ఒక వ్యాపక నిరతిశయ అనంత చైతన్య స్వరూపము ఈ సంపూర్ణ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని, ఎవరి ఎవరి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని, సకల జీవులు, సకల ప్రాణుల యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను తెలుసుకుంటున్నటువంటి ఆ బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపము నిష్కలం, అవయవరహితం, అఖండం ముందు చెప్పుకున్నాము, అదే నిష్కలం. అహం నచ భూత సంగః. 4వ పంక్తి కొంచెం ఉంది, అది రేపు చూద్దాం. ఓం